ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో P4 కార్యక్రమం నిర్వహించారు. బంగారు కుటుంబాల మధ్య ఈ కార్యక్రమం ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన తనయుడు ఆనం లీలా కైవల్యారెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకుంటూ లబ్ధిదారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు మంత్రి కైవల్యారెడ్డి పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కృత్రిమ కాలు ఏర్పాటు చేసి తిరిగి నడిచేలా చేసిన బాలుడు, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 2 చిన్నారులను దత్తత తీసుకొని వారికి అండగా నిలవడం వంటి సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా కైవల్యారెడ్డి మాట్లాడుతూ సీఎం పిలుపుతో ప్రేరణ పొంది P4 కార్యక్రమం ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బండారుపల్లి గ్రామానికి చెందిన బాలుడికి జైపూర్ కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం, అతని విద్య ఖర్చులు భరించడం, అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం, సోమశిల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలను వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడుగున ఉన్న పేద కుటుంబాల జీవితాలను మార్చే శక్తిగా మారింది. అంబేద్కర్ కోనసీమ మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మన వంతు చేయూతాన్నిస్తే వారు కూడా మంచి జీవితాన్ని పొందుతారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు నేడు 10.39 లక్షల పేద కుటుంబాలకు దత్తత రూపంలో ఆశలు కలిగించి 2.1 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడుగున ఉన్న పేద కుటుంబాల జీవితాలను మార్చే శక్తిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మార్గదర్శి శ్రీ మంతెన వెంకటరామరాజు గారు ఉపరుక్తం యేసు గారి కుటుంబానికి సహాయాన్ని అందించి వారి జీవనోపాధికి స్థిరత్వం కల్పించారు. అదేవిధంగా మార్గదర్శి శ్రీ చమతపల్లి శ్రీనివాస్ గారు మోటూరి అనంతలక్ష్మి దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకొచ్చారు. P4 కేవలం కుటుంబాలకే కాదు, గ్రామాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వాడ్రేవుపల్లి గ్రామంలో మార్గదర్శి శ్రీ తాళ్ళూరి శ్రీకాంత్ గారు ప్రారంభించిన కమ్యూనిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బేతారేపల్లి గ్రామంలో సెంచురీ ప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మార్గదర్శి డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దీర్ఘకాలిక సంరక్షణ మరియు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో యువతను, మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే P4 లక్ష్యం. ఈశ్వరి గారు 23 మంది గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మరియు ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. అలాగే సత్యం ఫౌండేషన్ వారు యువతకు BS6 మెకానిక్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ అవకాశాలను పెంచింది. P4 కేవలం ఆహారం, బట్టలకే కాదు, పేద పిల్లల కళలకు కూడా అండగా నిలుస్తోంది. మార్గదర్శి శ్రీ వాసంశెట్టి సత్యం గారు కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కర్మూరి నిహారికకు ప్రొఫెషనల్ కోచింగ్ కోసం 1 లక్ష రూపాయలు అందించి ఆమె ప్రతిభకు రెక్కలు తొడిగారు. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్, వెంకటగిరి మండలం, గుండ్లసముద్రం ST కాలనీ, పూరిగుడిసెలో నివాసం.
1753.